లో ఉత్తమ నాయకుడు కావాలంటే వేటిని వదిలేయాలి? రేపటి నుండి ప్రారంభిస్తా అనే మాట. 2 ఇది నా వల్ల కాదు, ఇది నా తప్పు కాదు అని రెండవ మాట. 3 నేను చేయలేను అనే మాట. అలాగే ఇది సరైంది కాదేమోలే అనే మాట. 5వది నాకు అసలు సమయమే లేదు, ఇది ఏం నేను చేస్తాను, నేను చేయలేను అని అనుకోవడం. అలాగే 6వది నేను చాలా బాధపడ్డాను, ఇది నా వల్ల కాదు బాబోయ్ అని అనుకోవడం. 7వది వాళ్ళు చాలా అదృష్టవంతులు, అందుకే వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి అనుకోవడం. 8వది నేను అలసిపోయాను, ఈ పని నా వల్ల కాదు అని అనుకోవడం. 9వది చెప్పినంత సులభం కాదు, నేనేమి చేయలేను అనేసి ఇలా ఉండేవాళ్ళు వీటిని వదిలేస్తేనే నాయకుడు అవ్వగలరు. అయితే సమాజంలో ఉత్తమ నాయకుడు కావాలంటే వేటిని కలిగి ఉండాలి అంటే దేన్నైనా ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. 2 ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. 3 ఏదైనా చేయగలను అన్న దృఢ సంకల్పం ఉండాలి. 4 ప్రతి నిమిషం సమాజ మేలు కోసం మాత్రం ఆలోచిస్తూ ఉండాలి. 5వది విమర్శలు అనేవి మన విజయాన్ని నాంది అనుకోవాలి తప్ప అవి విమర్శిస్తున్నారని భయపడి వెళ్ళిపోకూడదు. అలాగే 6వది ఇతరులతో పోల్చుకోవడం మాత్రం చేసుకోకూడదు. ఇలా చూస్తూ కూర్చుంటే అక్కడే ఉంటావు. అడ్డంకులు ఎన్ని ఉన్నా అన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళినప్పుడే లీడర్ అవుతావు. 100లో ఒకటిగా కాకుండా 100 మందిలో ఒకటిగా ఉండాలని ఎప్పుడైనా అనుకోవాలి. అప్పుడే చరిత్ర సృష్టిస్తా. ప్రజల్లో స్ఫూర్తి తీసుకువచ్చి ప్రజా సమస్యల గురించి పోరాడవాడే అసలైన లీడర్. మనం చేసే పనులకు మన ఆలోచన తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకుని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడర్ అవ్వగలరు. అమ్మ జీవితానికి మొదటి లీడర్ అయితే అడగకుండా అన్ని చేతుల్లో చూపించి అసలైన లీడర్ నాన్న. ఆలోచనలో మార్పు వస్తే జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి లీడర్ అవ్వాలంటే ఇలాంటి క్వాలిటీస్ కొన్నైనా ఉండాలి మనలో. సో ఈ విధంగా మనం చాలా విషయాల్లో నేర్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవాలి. లీడర్ అంటే ఎవరెవరు ఈరోజు రాజకీయ నాయకులే కాకుండా మన తల్లిదండ్రులే మనం లీడర్గా తీసుకోవాలి. లీడర్ అంటే టీంని చేపట్టి నడిపించేవాడే తప్ప అన్ని అంశాల మీద బలమైన అవగాహన ఉండాలి, బాధ్యతగా ఉండాలి. లీడర్ అనేవాడు మరో 100 మంది లీడర్లకు తయారు చేయాలి తప్ప లీడర్ అంటే నవభారత నిర్మాణానికి పునాదై ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. కృషి పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం ఉండాలి. అలాగే వినయం విధేయత ఉండాలి. ఏదైనా సాధించేసరికి గర్వం రాకూడదు. ఓర్పు నేర్పు కలిగి ఉండాలి. ఏదైనా చేయగలను సంకల్పం మాత్రం ఉండాలి. కొత్తగా ఆలోచించే జ్ఞానం ఉండాలి. నేను చేయలేనని భావన ఎప్పుడూ ఉండకూడదు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా లీడర్ అవ్వగలరు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూమ్లో తెలియజేయండి.